కోవిడ్ తర్వాత మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్న కేసెస్ లో బ్రెయిన్ ఫాగ్ ఒకటి. అసలు ఈ బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి, ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ జిషిత, వర్కింగ్ అట్ సెల్ హెల్త్. బ్రెయిన్ ఫాగ్ అంటే మనకి టెంపరరీ ఫీలింగ్ ఆఫ్ బ్రెయిన్ స్లగిష్నెస్ ఆర్ ఇంపైర్మెంట్. అంటే మన బ్రెయిన్ యొక్క యాక్టివిటీ అనేది స్లోగా ఉంటుంది. ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది మనకి ఒక సిమ్టమ్ మాత్రమే, ఇది ఒక మెడికల్ కండిషన్ కాదు. యూజువల్ గా ఈ బ్రెయిన్ ఫాగ్ లో మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, చిన్న చిన్న వాటికే కన్ఫ్యూజ్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, లేదా చేసే పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఫోకస్ లేకపోవడం, ఎక్కువగా హెడ్ ఏక్స్ రావడం, అలాగే మెమరీ ఇష్యూస్ రావడం, పొద్దున చేసిన విషయము ఇంకా కీస్ ఎక్కడ పెట్టారు లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారన్నమాట. సో ఈ సిమ్టమ్స్ అన్నిటినీ కలిపి మనం కలెక్టివ్ గా బ్రెయిన్ ఫాగ్ అని అంటూ ఉంటాం. అసలు ఈ బ్రెయిన్ ఫాగ్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అని అంటే, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కావచ్చు, సరైన నిద్ర లేకపోవడం, ఇంకా పూర్ డైట్, అలాగే హైడ్రేషన్ తక్కువగా ఉండడం, వాటర్ క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, అలాగే కొన్ని మెడికల్ కండిషన్స్ అనేవి కూడా ఉండొచ్చు. సో మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటది అనమాట. సో ఇది ఎప్పుడైతే ఎక్కువగా రిలీజ్ అవుతుందో బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటది, అంటే స్లో డౌన్ అవుతూ ఉంటది. అలాగే మనకి సరైన నిద్ర లేకపోయినప్పుడు కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది సరిగా జరగదు. చిన్న చిన్న వాటికే కన్ఫ్యూజ్ అవ్వడం, లేదా ఎక్కువ ఇరిటేట్ అవ్వడం, చేసే పని మీద ఫోకస్ లేకపోవడం లాంటి లక్షణాలన్నీ నిద్ర లేకపోవడం వల్ల మనం చూస్తూ ఉంటాం. అలాగే థర్డ్ వన్ మనకి పూర్ డైట్ అన్నమాట. మనం తీసుకునే ఆహారం బ్రెయిన్ యొక్క ఫంక్షన్ కి ఇంధనం లాగా పనిచేస్తూ ఉంటది. మనం ఎప్పుడైతే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తింటామో, లేదా రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువగా తీసుకుంటామో, ఇవి బ్రెయిన్ యొక్క ఇన్ఫ్లమేషన్ ని ట్రిగర్ చేస్తూ ఉంటది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుందో, ఈ బ్రెయిన్ ఫాగ్ కి సంబంధించిన లక్షణాలన్నీ ఇంకా ఎక్కువ వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అలాగే మనకి హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మనం వాటర్ అనేది తక్కువగా తీసుకుంటామో, డిహైడ్రేటెడ్ గా ఉంటామో, మన బ్రెయిన్ యొక్క థింకింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటది. అలాగే టైర్డ్ గా, లోగా ఫీల్ అయ్యేలాగా చేస్తూ ఉంటది అనమాట. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనుక చూసుకుంటే, ఇది కూడా మనకి బ్రెయిన్ ఫాగ్ రావడానికి ఒక ముఖ్యమైన కారణం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెనోపాజ్ కావచ్చు, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా ఈ బ్రెయిన్ ఫాగింగ్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది కాకుండా థైరాయిడ్ లాంటి కండిషన్స్ లో, అది ముఖ్యంగా హైపోథైరాయిడ్ కండిషన్స్ లో కూడా కాన్స్టెంట్ బ్రెయిన్ ఫాగింగ్ అనే కండిషన్ చూస్తూనే ఉంటాం అనమాట. వీళ్ళల్లో కూడా స్లగిష్ బిహేవియర్ ఉండడం, ఏదైనా వర్క్ చేయాలి అని అంటే బద్ధకంగా ఉండడం, ఫోకస్ అనేది తక్కువగా ఉండడం, చిన్న చిన్న వాటికే కన్ఫ్యూజన్స్, ఇరిటేషన్స్ ఇలాంటి రావడం, ఈ సిమ్టమ్స్ కూడా మనం థైరాయిడ్ కండిషన్స్ లో చూస్తూ ఉంటాం. ఇంకా లాస్ట్ ది మెడికల్ కండిషన్స్. కొన్ని రకాల మెడికల్ కండిషన్స్ లో కూడా మనం ఈ బ్రెయిన్ ఫాగ్ అనే కండిషన్ ని చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కావచ్చు, లేదా మనకి కోవిడ్ తర్వాత కూడా చాలా మంది ఈ బ్రెయిన్ ఫాగ్ తో అయితే సఫర్ అవుతున్నారు. ఇంకా ఎనీమియా కావచ్చు, క్రానిక్ ఫెటిగ్ కావచ్చు, ఇలాంటి కండిషన్స్ లో కూడా మనం ఈ బ్రెయిన్ ఫాగ్ యొక్క లక్షణాలని కామన్ గా చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ బ్రెయిన్ ఫాగ్ లక్షణాల నుంచి రిలీవ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం స్ట్రెస్ అనేది రిలీవ్ చేసుకోవాలి, బాడీకి రిలాక్సింగ్ టైం అనేది ఇవ్వాలి, మన ఫోన్ యొక్క స్క్రీన్ టైం అనేది మనం లిమిట్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్క్రీన్ టైమింగ్ అనేది తగ్గించుకొని, దీంతో పాటు మనకి ప్రాపర్ స్లీప్ అనేది కూడా ఉండాలి. 8 hours ఆఫ్ స్లీప్ అనేది మ్యాండేటరీగా ఉండాలన్నమాట. దీంతో పాటు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ గానీ, ప్రాణాయామ గానీ ఇలాంటివి చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ కనుక మనం తీసుకుంటే, ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. మన ప్లేట్ లో కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తక్కువగా ఉండి, ఈ వెజిటేబుల్స్ గానీ, ఆకుకూరలు గానీ ఇవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతూ ఉంటది. అంతేకాకుండా మనం బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. డేకి కనీసం 4 to 5 liters ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా పర్ డే అట్లీస్ట్ 1/2 hour to 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం డే టు డే లైఫ్ లో మ్యాండేటరీగా చేసుకుంటూ ఉండాలి. సో మనకి మంచి నిద్ర, బ్యాలెన్స్డ్ డైట్ విత్ ప్రాపర్ హైడ్రేషన్ అండ్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ, దీంతో పాటు స్ట్రెస్ ని కూడా మనం మేనేజ్ చేసుకోవడం వల్ల ఈ బ్రెయిన్ ఫాగ్ కండిషన్ నుంచి రిలీవ్ అవ్వచ్చు. మా సెల్ హెల్త్ క్లినిక్ కి ఈ బ్రెయిన్ ఫాగ్ కండిషన్స్ తో వచ్చే పేషెంట్స్ కి ఎలాంటి సప్లిమెంటేషన్ ఇస్తాము, ఎలాంటి డైట్ ఇస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ కండిషన్ గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ కండిషన్ తో సఫర్ అవుతున్న వాళ్ళు మా ప్రాపర్ గైడెన్స్ తో డైట్ చేయాలి అని అనుకుంటుంటే, ప్లీజ్ విజిట్ our సెల్ హెల్త్ క్లినిక్.